హాయ్ అండి. నమస్తే. నేను మీ శిరీష. వెల్కమ్ టు లెనాట్ రుచులు. ఈరోజు మన ఛానల్లో పన్నీర్ రెసిపీ అండి. పన్నీర్తో కమ్మనైన బిర్యానీ చేశాను. చాలా బాగుంటుంది. సో రెగ్యులర్ బిర్యానీ కాకుండా ఇలా ఒకసారి చేసి చూడండి. మీకు చాలా బాగా నచ్చుతుంది. మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. అంత బాగుంటుంది. సో అది ఎలా చేయాలో చూసేద్దామా? ముందుగా ప్యాన్ పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం సాల్ట్, కొంచెం కారం, ఒక స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఒక 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకొని ముక్కలు కట్ చేసుకున్నాను. ఇవన్నీ పన్నీర్ అంతా దీంట్లో వేసుకొని సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి. పన్నీర్కి పట్టేలాగా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇప్పుడు వేరే ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్, 2 స్పూన్స్ నెయ్యి వేసుకొని 2 యాలకులు, చెక్క, మొగ్గ, 2 ఆనియన్స్ సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కొంచెం బాగా వేగాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని బాగా ఎర్రగా వేయించుకోవాలి ఆనియన్స్ని. ఇప్పుడు కొంచెం కొత్తిమీర, పుదీనా 2 కలిపేసుకోవాలండి. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకొని బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 1 స్పూన్ గరం మసాలా, ధనియాల పొడి, బిర్యానీ మసాలా అన్నీ 1 స్పూన్ వేసుకొని బాగా కలిపేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. వేగిన తర్వాత ఒక పావు కప్పు పెరుగు, ఒక హాఫ్ కప్పు ఫ్రెష్ క్రీమ్ ఉంటుంది కదండి, ఇంట్లో మీగడైనా పర్లేదు, మీగడని బీట్ చేసుకొని వేసుకోవాలి. మనకి బిర్యానీకి టేస్ట్ వచ్చేదంతా ఈ పెరుగు మీగడ వల్లేనండి. ఇప్పుడు రైస్కి సరిపడా కారం వేసేస్తున్నాను. ఆల్రెడీ వేసుకున్నాం మనం పన్నీర్లో, కానీ అయినా కూడా వేసుకోవాలి. చూసుకొని వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకండి. రైస్కి సరిపడా సాల్ట్ కూడా వేసేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసిపోయిన తర్వాత ముందుగా వేయించుకున్న పన్నీర్ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇది జస్ట్ ఒక 2 మినిట్స్ అలా బాగా వేయించుకోవాలి. చూడండి ఆయిల్ అంతా బాగా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు నేనైతే ముందుగా రైస్ ఉడికించి పెట్టేశాను. రైస్ని కూడా వేసేసుకోవాలి. మనం సాల్ట్, కారము అన్నీ వేసేసాం కాబట్టి ఇంకా ఏమైనా అవసరం లేదు. మంటను కొంచెం తగ్గించుకొని బాగా కలుపుకోవాలి, లేదంటే మాడిపోతుందండి రైస్. మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వదిలేయాలి. చూడండి 5 మినిట్స్ తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, చాలా బాగుంటుంది. సో రెడీ అయిపోయిందండి పన్నీర్ బిర్యానీ. మీరు ఒక స్పూన్ అలా తిన్నారంటే ప్లేట్ అయిపోతుంది అనమాట. అంత బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.